నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మండలం పట్టణంలో గల స్కూల్ కాలేజ్ గంజాయి మాఫియాలో ఎవరన్నా ఉంటే మాకు తెలియపరచండి అని సువాసనపేట పోలీస్ వారు ప్రతి విలేజ్ తిరిగి చెబుతున్నారు. గంజాయి డ్రగ్స్ మాఫియా ఎలాంటి ఏ విషయమున్నా మాకు తెలియపరచండని వారు ఎస్పీ ఐపీఎస్ రూపేష్ చంద్ర ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లో విలేజ్లో డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నట్లు ఎలాంటి సమాచారం మీకు తెలిసినా అత్యవసరం ఉన్న ఇమిడియట్ గా మాకు మీ యొక్క అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగలరని సదాశివపేట సిఐ వారి బృందం తెలియపరిచినారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి, మేము టెస్ట్ చేపిస్తాము. ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది, ఆ సెంటర్లో కూడా పడేద్దాం. కానీ కాలనీలో న్యూసెన్స్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడు, మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసుడు, కొట్టుడు, తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు తల్లిదండ్రులు. ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి. రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు కదా, అందరికీ అవగాహన కలిగిస్తున్నాం. ఇక్కడి నుంచి అయినా ఎవరైనా ఎట్లాంటిది చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి, ఆ గంజాయి కిందనే పోతారు. మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం, మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం. అయినా కూడా మారట్లేరంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రీసెంట్గానే ఒక 2-3 మంత్స్లోనే మనం ఒక 30 మందిని జైలుకి పంపించినాం. కాబట్టి జైలుకి పోతారా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన. ఇకరా బాబు ఇకరా పోయి తీసుకొని రాపో, దాన్ని యూరిన్ శాంపిల్ తీసుకొని రాపో. చూశారు కదా, ఇమీడియట్గా చెకింగ్. తర్వాత తండ్రి వచ్చి మావాడు తాగుతలేడు సార్, లేకపోతే ఇంకేమైనా లేదు సార్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పడకి చెప్పారు మావాడు మంచోడు సార్ అన్నా కూడా ఇది ప్రూఫ్ అన్నాడు. మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్ చేసి సింపుల్గా రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఓకేనా? రైట్. వీళ్ళందరూ